నేను మీ అనుష యాంకర్. ఈరోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే మెమొరీస్. చాలా మందికి చాలా మెమొరీస్ ఉంటాయి. సో కొందరికి గుడ్ మెమొరీస్ ఉంటాయి, బ్యాడ్ మెమొరీస్, ఎవ్రీథింగ్ ఏదో ఒక్కటైనా ఉంటుంది కంపల్సరీగా. సో చాలా వరకు అందరికీ మెమొరీస్ అంటే స్కూల్ డేస్ మెమొరీస్. లైక్ 10th దాకా చదువుకున్న స్కూల్, ఆ స్కూల్లో మనం చేసే అల్లరి పనులు కానీ, లైక్ ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫ్రెండ్స్ని టీజ్ చేయడం, ఇది చాలా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ ఒక మెమొరబుల్ మనకి. ఆ స్కూల్ 10th అయితే ఫేర్వెల్ డే సెలబ్రేట్ చేసుకోవడం, ఫేర్వెల్ రోజు ఎంజాయ్ చేయడం ఫ్రెండ్స్ అందరు కలిసి. లైక్ ఇంకా 10th అయిపోయినాక అందరూ మిస్ యూ చెప్పుకుంటూ బాధపడడం, ఇలా చాలా ఉంటాయి. సో అవన్నీ తర్వాత కాలేజ్ డేస్, జాబ్ చేస్తున్నప్పుడు అలా గుర్తొచ్చి అసలు స్కూల్ డేస్లో మనం ఎందుకు ఇలా ఉన్నాం, అసలు ఎట్లా ఉన్నాం ఏంటి, ఆ మెమొరబుల్ డేస్ గుర్తురావు కదా అని చాలానే మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. లైక్ పెళ్ళైన వాళ్ళు అయితే హస్బెండ్తో షేర్ చేసుకుంటారు. స్కూల్ డేస్ అనే కాదు, లైక్ మన ఇళ్ళ దగ్గర కూడా మెమొరీస్ ఉంటాయి. మనం చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తూ ఉంటాము, అందరితో మాట్లాడుతూ, అందరూ మనల్ని అల్లరి ముద్దుగా చూసుకుంటూ ఉంటారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. సో మళ్ళీ మనకి ఆ డేస్ అయితే తిరిగి రావు. ఆ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాము. మీరు కూడా ఇలాంటి మీ చిన్ననాటి మెమొరీస్ అన్నీ తలుచుకొని సంతోషిస్తూ నవ్వుకుంటూ పక్కనే మీ ఫ్రెండ్స్తో అలా షేర్ చేసుకుంటూ ఎంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే నా ఫ్రెండ్స్తో నా స్కూల్ డేస్ మెమొరీస్ అన్నీ షేర్ చేసుకుంటాను. లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే షేర్ చేసుకుంటాను. సో అప్పుడు అవన్నీ షేర్ చేసుకుంటుంటే ఆ మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ డేస్ రావు, వస్తే బాగుండు, మళ్ళీ ఇంకా అంతకన్నా ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈవెన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న 1 year తర్వాత ఆ పెళ్లి చేసుకున్నది చూస్తుంటే లైక్ వాళ్ళ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి. పెళ్ళప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఏంటని. ఇట్లా కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. జాబ్ చేసేటప్పుడు జాబ్ చేస్తూ అక్కడ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తామని కొంచెం తర్వాత ఒక ఏజ్లో చెప్పుకుంటారు. స్కూల్ డేస్లో ఇట్లా ఉంటుందని జాబ్ చేసేటప్పుడు చెప్పుకుంటే, జాబ్ డేస్ చేసేటప్పుడు ఇలా ఉంటుందని తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కొడుకులకి అట్లా కూడా చెప్పుకుంటారు చాలామంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి మెమొరీస్ ఉంటాయి కదా. నా మెమొరీస్ అయితే స్కూల్ డేస్లో చాలానే ఉన్నాయి. నా ఫ్రెండ్స్తోనే అల్లరి చేసినాయి, చాలా గొడవలు పడ్డాయి, అన్నీ ఉన్నాయి నాతోని. సో నేను అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా నవ్వుకుంటాను. అలాగే ఒకసారి బాధ అనిపిస్తుంది. ఆ మెమొరీస్ని వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాను. సో మీరు కూడా మిస్ అవుతున్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్లో ఉంటే వాళ్ళతో ఇలాంటివన్నీ మనం అప్పుడు ఉన్నాం కదా, ఎట్లున్నాం కదా అని కంపల్సరీ షేర్ చేసుకోండి, మాట్లాడుకోండి. ఒక్కసారి ఆ మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకోండి. సో మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా సరే అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అవన్నీ మర్చిపోయి, మనకి ఎన్ని బాధలు ఉన్నాయని మర్చిపోయి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మనం కూడా చిన్నపిల్లలాగా మళ్ళీ ఎప్పటిలాగే మారిపోతాము. సో మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం ఏదో చూస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నేను మీ అనుష యాంకర్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు TFCCలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్. డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Nikhil. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.